నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. మెడికో ప్రియాంక హత్యలో అసలు కారణాలు ఏంటి? కారుతో తొక్కించిన ఆ యువకులు ఎవరు? మద్యం మత్తులో అరాచకం. కేసులో నిందితులకు కోర్టు రిమాండ్. నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్లు. మెడికల్ విద్యార్థులు భారీ ర్యాలీ. ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం. కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశం. డాక్టర్ కావాలని ఎన్నో ఆశలతో చదువుకున్న ఒక యువ వైద్య విద్యార్థి జీవితం అర్ధాంతరంగా ముగిసిన ఘటన ఇప్పుడు ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది. ఇది సాధారణ రోడ్డు ప్రమాదం కాదు. మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల జరిగిన మరో ప్రమాదంగా కూడా దీన్ని చూడలేం. ఎందుకంటే ఒక వ్యక్తి మద్యం సేవించి వాహనం నడిపితే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఒక మనిషిని పదే పదే కారుతో ఢీకొట్టడం, చివరకు వాహనం ఆమె పైకి వెళ్ళే స్థాయికి పరిస్థితి చేరడం అంటే అది నిర్లక్ష్యానికి మించిన అత్యంత తీవ్రమైన ప్రవర్తన. రోడ్డు మీద ఉన్న మరో మనిషి ప్రాణాన్ని ఏమాత్రం లెక్క చేయని మానసిక స్థితిని ఇది బయటపెడుతుంది. మెడికో ప్రియాంక తన జీవితంలో కీలకమైన దశలో ఉన్నారు. పీజీ వైద్య విద్య అంటే సాధారణ చదువు కాదు. ఎన్నో సంవత్సరాలు కష్టపడి చదివిన తర్వాత స్పెషలైజేషన్ కోసం మరోసారి కఠినమైన విద్య, శిక్షణ, డ్యూటీలు, పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి అలాంటి ప్రయాణంలో ఉన్న ఒక యువతి భవిష్యత్తులో వైద్యురాలిగా ఎంతోమందికి సేవ చేయాల్సిన వ్యక్తి. కేవలం కొందరి నిర్లక్ష్యానికి, మద్యం మత్తుకు బలైపోవడం సమాజం ఎంతటి ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కొంటుందో చూపిస్తుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపం రాజానగరంలో ఉన్న జిఎస్ఎల్ వైద్య కళాశాలలో టెర్మటాలజీ విభాగంలో పీజీ చదువుతున్న విద్యార్థిని ప్రియాంకను కావాలనే పదే పదే కారుతో గుద్దించి తలపైకి కారు పోనిచ్చిన విషయం తెలిసిందే. బీటెక్ చదివిన నిందితులు ఇద్దరు దిస్వంత్, ఆండ్రూ జోసెఫ్ స్నేహితులు. దిస్వంత్ తండ్రికి బంగారం కరిగించే పాత్రల కంపెనీతో పాటు భూములున్నాయి. ఆండ్రూ జోసెఫ్ తండ్రి ఫాస్టర్గా, తల్లి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. మరి ఇద్దరు ధనవంతులు కావడంతో కేసు విషయంలో ప్యాకేజీలు కుదుర్చుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారిద్దరినీ కోర్టులో ప్రవేశపెట్టగా 22 వరకు రిమాండ్ విధించడంతో వారిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. మెడికోను దారుణంగా కారుతో తొక్కించిన ఘటన చూసి ప్రజలు చలించిపోయారు. వారిని కఠినంగా శిక్షించాలని, ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏం చేసినా డబ్బు వెదజల్లి చట్టం నుంచి తప్పించుకోవచ్చనే అహంకారంతో వారు ప్రవర్తించారని, అలాంటి ఉన్మాదులను బహిరంగంగా శిక్షించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాజమహేంద్రవరంలో మెడికల్ విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. ప్రియాంకకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామంటున్నారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నిందితుల దుర్మార్గంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. వారిని కఠినంగా శిక్షించాలంటూ పోస్టులు పెడుతున్నారు. డాక్టర్ ప్రియాంక ఘటనపై సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రియాంకపై జరిగిన దారుణమైన దాడిపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సహచర విద్యార్థి ఉమేష్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారని అధికారులు సీఎంకు వివరించారు. వారికి కఠిన శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలని, ఎట్టి పరిస్థితులను ఉపేక్షించవద్దని, బాధితులకు మెరుగైన వైద్యం అందే విధంగా చూడాలని అధికారులకు సీఎం, డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఇక ప్రియాంక మృత్యువుతో పోరాటం ఈ విషాదాన్ని మరింత తీవ్రం చేస్తుంది. ఒకవైపు వైద్యుల ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తుంటే, మరోవైపు కుటుంబ సభ్యులు తమ కుమార్తె కోలుకుంటుందనే ఆశతో ఎదురు చూసి ఉంటారు. చివరకు ఆ ఆశ కూడా ఆవిరైపోవడం ఒక కుటుంబానికి జీవితాంతం మిగిలిపోయే విషాదం. బ్రెయిన్ డెడ్ అయిన ప్రియాంక కోలుకోవడం కష్టమని డాక్టర్లు తేల్చేశారు. అన్నింటికంటే ఈ ఘటన మన సమాజంలో మానవత్వం గురించి ఆలోచించాల్సిన పరిస్థితిని తీసుకువచ్చింది. ఒక మనిషి ప్రాణం పోతున్నప్పుడు అతడిని కాపాడేందుకు పరిగెత్తాల్సిన సమాజంలో మద్యం మత్తులో ఒక మనిషిని వాహనంతో ఢీకొట్టే స్థాయికి మనిషి ఎలా దిగజారుతున్నాడు అన్నది తీవ్రమైన ప్రశ్న. డబ్బు, పలుకుబడి, స్నేహితుల బలం, కుటుంబ నేపథ్యం ఇవేవి ఒక మనిషికి మరొకరి ప్రాణాన్ని తీసుకునే హక్కు ఇవ్వు. చట్టం నుంచి తప్పించుకుంటామన్న భ్రమ కూడా చివరకు నిందితులను కాపాడలేదు. ప్రియాంక కుటుంబానికి ఎదురైన నష్టాన్ని ఏ శిక్ష భర్తీ చేయలేదు. కానీ ఆమెపై జరిగిన దాడి మరో ప్రాణాన్ని కాపాడే మార్పుకు కారణం కావాలి. మద్యం సేవించి డ్రైవింగ్ చేసే వారిపై మరింత కఠిన చర్యలు ఉండాలి. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించే వ్యవస్థ బలపడాలి. ప్రభావవంతమైన వ్యక్తుల విషయంలోనూ, సాధారణ వ్యక్తుల విషయంలోనూ ఒకే చట్టం అమలవుతుందన్న నమ్మకం ప్రజలకు కలగాలి. పోలీసుల దర్యాప్తుపై ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా పారదర్శకత ఉండాలి. మరి ఆ విధంగా ఉంటుందో? ఇలాంటి దుర్మార్గులు, ఇంత దారుణానికి ఒడిగడుతున్న వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాలని సర్వత్రా కోరుకుంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. 9 న్యూస్.